ఇది ఇక్కడ పరిస్థితి. అంటే దాదాపుగా మనం ఇప్పుడు పులిగుండాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి పులిగుండాల రిజర్వ్ ఫారెస్ట్ లోకి దాదాపుగా 14 కిలోమీటర్లు దాటి ప్రయాణించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇదంతా వ్యూ పాయింట్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే తుంగమడుగు వైపు వెళ్ళి దారి, ప్లస్ ఇక్కడ చిరుత పులి సంచారం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నీటి కుంటలోని ఈ ప్రాంతంలోని కొన్ని జంతువులు వచ్చి వాటి దాహం తీర్చుకునేందుకు తిరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నారు ఒకళ్ళు. అన్న, అసలు ఏంటి ఇక్కడ వరకు మనం దాదాపుగా 14 కిలోమీటర్లు దాటి ప్రయాణించి ఈ అడవిలో ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్స్ ఏమేమంటే అసలు ఏమంటే ఈ ప్రాంతంలో? ఇక్కడ వచ్చేసి చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి ఒక టెంపుల్, ఆస్త్రాల వీరన్న ఒక టెంపుల్ కూడా ఉంది. నర్తకి మండపం అని అది కూడా ఉంది టెంపుల్. ఏంటి వాటి విశేషాలు? నర్తకి మండపం అంటే ఏంటి అసలు? ఇంత ఫారెస్ట్ లో ఆ మండపం ఏంటి? ఇంత ఫారెస్ట్ అనేసి అప్పట్లో కాకతీయుల కాలం నాటి రాజులు నాట్యాలు చేయించేటవాళ్ళు అనమాట. వాళ్ళ కోసం గుడులు కూడా కట్టించారు వాళ్ళు. ఉన్నాయా ఈ ప్రాంతంలో ఆనవాళ్ళన్నీ ఇప్పుడు? ఉన్నాయి. పల్లెల వీరభద్ర స్వామి అని టెంపుల్ ఉంది. అక్కడ మళ్ళీ లెపట్ టవర్ కూడా ఉండడం జరిగింది. వ్యూ పాయింట్ కోసం ఏర్పాటు చేయడం. ఏనుగుల మోటని అప్పట్లో కాకతీయుల కాలం నాటి రాజులు చుట్టూ రాతికోడలు కట్టడం కోసం ఏనుగులు ఉపయోగించేటోళ్ళు. అక్కడ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ గుర్రాలకు కూడా శిక్షణ ఇచ్చేటోళ్ళు అనమాట కాకతీయుల కాలం నాటి. ఓకే. అక్కడ మళ్ళీ పల్లెల బావి అని అక్కడ ఒక కోనేరు ఉండేది, ఇప్పటికీ ఉంది. అక్కడ అట్టే ఉంది అనమాట కోనేరు. నిర్మాణం చేసి ఉంది. ఓకే. మనం నిర్మించింది కాదు, స్వచ్ఛందంగా అది అప్పుడు రాజులు దేవతలు సహజ సిద్ధంగా ఏర్పడింది. ఓకే. సహజ సిద్ధంగా ఏర్పడింది. ఆ కోనేరు ఎప్పుడు ఎండిపోదు అనమాట. ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంది. 365 రోజులు ఉంటూనే ఉంటాయి. చుట్టూ రాతి గోడలు కట్టడాలన్నింటికి కట్టడానికి ఏనుగులను ఉపయోగించారు. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటది? అది 3 కిలోమీటర్ల ఉంటుంది. ఎట్లా అంటే 2 వీలర్ మీద కానీ? వెళ్ళాలి కాదు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే 4 వీలర్ తీసుకుంటూ వెళ్ళాలి. 4 వీలర్. నర్తకి మండపం, అస్త్రాల వీరన్న ఆలయం, ఇటు పల్లెల బావి వీరభద్ర స్వామి ఆలయం, వీటన్నిటికి ఇప్పుడు ఇక్కడ నుంచి నర్తకి మండపం ఇవన్నీ ఎంత దూరం ఉంటాయి? 500 మీటర్స్ ఉంటుంది. జస్ట్ నియర్లీ దగ్గర అన్నట్టు. ఓకే. నర్తకి మండపం, దాని పక్కన అస్త్రాల వీరన్న ఆలయం ఉంటది. ఓకే. ఇది ఇక్కడ మనకి పూర్తి వివరాలు చెప్పడం జరిగిందంటే ఇక్కడ నుంచి పల్లెల బావి, ఏనుగుల మోటు ఇవన్నీ చూడాలంటే దాదాపుగా 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి అక్కడికి చేరుకోవాల్సి ఉండేది. మనకి దాదాపు 500 మీటర్ల దగ్గరలోనే నర్తకి మండపం అనేది ఉండేది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఒకసారి. ఎట్లయితే మనం ఇప్పుడు వరకు పాలకొయ్య లొద్ది, ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పాలకొయ్య లొద్ది అంటారు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పాలకొయ్యలు అంటే ఈ కర్ర సంబంధించి ఉంటాయి. ఇక్కడ వరకు మనం చేరుకున్నాం. ఇక్కడ నుంచి మరికొద్ది దూరం ముందుకెళ్ళి ఈ అడవిలో అందాలను ఒకసారి వీక్షిద్దాం. విశాలంగా ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఆకర్షణీయంగా డిపార్ట్మెంట్కి సంబంధించిన సింబాలిక్గా ఈ నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక గుడిసెలాగా ఇదంతా ఎదురు బద్దీల నిర్మాణం చేశారు. కూర్చునేందుకు ఒక సోఫా సెట్ లాగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా న్యాచురల్గా ప్రకృతి సహసిద్ధంగా ఉన్నట్లుగా ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగింది.